Judicial knowledge and legal judicial aspirants, sorry, judicial aspirants and legal knowledge వాట్సాప్ గ్రూప్స్ సంయుక్తంగా అందిస్తున్నటువంటి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్కి వెల్కమ్ అండి. ఇందులో భాగంగా మనం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చదువుకుంటూ వస్తున్నాము. సక్సెస్ఫుల్గా మనం 309 సెక్షన్ వరకు అయితే చదువుకోగలిగాం. ఇవాళ మనం 310 సెక్షన్ నుంచి అయితే చదువుకున్నాం. 310 చాలా మందికి ఐడియా ఉండేది అసలు ఈ సెక్షన్ ఇలా ఉంటుంది సిఆర్పిసిలో అని చెప్పేసి. లోకల్ ఇన్స్పెక్షన్ అట 310 లోకల్ ఇన్స్పెక్షన్. ఎనీ జడ్జ్ ఆర్ మేజిస్ట్రేట్, ఎనీ జడ్జ్ ఆర్ మేజిస్ట్రేట్ అంటే ఇది ఏ కోర్టులకు వర్తిస్తుంది అని అర్థం చేసుకోవాలి మనం. సెషన్స్ కోర్టు, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సార్. Magistrate. At any stage of an inquiry, trial or other proceeding, ఇంక్వైరీ ట్రయల్ అనేవి కోర్టు పరిధిలోకి వస్తాయి. ఇన్వెస్టిగేషన్ పోలీస్ దగ్గర ఉంటుంది. ఈ రెండిట్లో ఏ స్టేజ్లో అయినా సరే ఆర్ అదర్ ప్రొసీడింగ్ ఆఫ్టర్ డ్యూ నోటీస్ టు ది పార్టీస్ కి నోటీస్ ఇచ్చి, అంటే ముందుగా తెలియజేసి, విజిట్ అండ్ ఇన్స్పెక్ట్ ఎనీ ప్లేస్ ఇన్ విచ్ అన్ అఫెన్స్ ఇస్ అలెజ్డ్ టు హ్యావ్ బీన్ కమిటెడ్. ఏ ప్రదేశంలో అయితే నేరం జరిగింది అని ఆరోపించబడుతుందో దాన్ని విజిట్ చేసి ఇన్స్పెక్ట్ కూడా చేయొచ్చు. ఊరికే విజిట్ చేయడం కాదు, ఇన్స్పెక్ట్ కూడా చేయొచ్చు అనమాట. ఆర్ ఎనీ అదర్ ప్లేస్ ఇన్ విచ్ ఇట్ ఈస్ ఎన్ హిస్ ఒపీనియన్ నెసరీ టు వ్యూ ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రాపర్లీ అప్రిషియేటింగ్ ది ఎవిడెన్స్ గివెన్ అట్ సచ్ ఇంక్వైరీ ఆర్ ట్రయల్. మరి ఆ కేసులో ఆ నేరం గురించి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని సరిగా అంటే కరెక్ట్గా అప్రిషియేట్ చేసే దానికోసము మనం వెళ్ళి అది ఒకసారి చూడాలి ఆ ప్లేస్ని అని చెప్పేసి తన అభిప్రాయానికి వచ్చాడు అనుకోండి, జడ్జి కానీ మేజిస్ట్రేట్ కానీ, ఆయన వెళ్ళి చూసి ఇన్స్పెక్ట్ కూడా చేయొచ్చు. విజిట్ చేసిన తర్వాత ఇన్స్పెక్ట్ కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. అయితే పార్టీలకి చెప్పాలి, పార్టీలకి చెప్పకుండా మనకి ఎరగొడుతున్నారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తారు కదా, ఆయన చూసి ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత అండ్ షల్ వితౌట్ అన్నెసరీ డిలే, ఎటువంటి ఆలస్యం లేకుండా రికార్డ్ ఏ మెమరాండమ్ ఆఫ్ ఎనీ రిలవెంట్ ఫ్యాక్ట్స్ అబ్జర్వ్డ్ అట్ సచ్ ఇన్స్పెక్షన్. ఆ ఇన్స్పెక్షన్ లో ఆయన ఏమైనా అబ్జర్వ్ చేశాడు అనుకోండి, అంటే అట్లాంటి పాయింట్స్ ఏమైనా ఉంటే ఫ్యాక్ట్స్ అవన్నీ ఒక మెమరాండం అయితే రాయాలి. అంటే మెమో మటుకు రాయాలన్నమాట. నేను పలానా అబ్జర్వ్ చేశానని చెప్పేసి విషయము మెమోలు రాయాలి. మళ్ళీ 2, సచ్ మెమరాండం షల్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది రికార్డ్ ఆఫ్ ది కేస్. ఆ కేసు యొక్క రికార్డులో అది ఆ మెమరాండం అనేది భాగం అవుతుంది. తర్వాత అండ్ ఇఫ్ ది ప్రాసిక్యూటర్, కంప్లైంట్ ఆర్ అక్యూజ్డ్ ఆర్ ఎనీ అదర్ పార్టీ టు ది కేస్, వీళ్ళలో ఎవరైనా కానీ, ప్రాసిక్యూటర్ కానీ, కంప్లైంట్ కానీ, ముద్దాయి కానీ, లేదా ఎనీ అదర్ పార్టీ టు ది కేస్ సో డిజైడ్స్, అలా అనుకున్నారనుకోండి, అలా కావాలన్నారనుకోండి, అప్పుడు వాళ్ళకి కాపీ ఆఫ్ ది మెమరాండం షల్ బి ఫర్నిచర్డ్ టు హిమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. డబ్బులు ఏం వసూలు చేయకుండా ఉచితంగా వాళ్ళకి ఆ కాపీ ఆఫ్ మెమరాండంని ఇవ్వాలి. అంటే జడ్జి గారు ఏమేమి అబ్జర్వ్ చేసి నోట్ చేసుకున్నారో అవన్నీ వీళ్ళకి కూడా తెలియాలి కాబట్టి వాళ్ళకి కూడా ఒక కాపీ అడిగితే ఇవ్వాలా. ఇది చాలా ముఖ్యం చూడండి. లోకల్ ఇన్స్పెక్షన్ జడ్జి గారు, మేజిస్ట్రేట్ గారు వచ్చి నేర స్థలాన్ని పరిశీలిస్తారట. అంత పవర్ ఉంది వాళ్ళకి. 311 ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనేది. ఎంత ఇంపార్టెంట్ అంటే మనలో చాలా మంది చార్జ్ షీట్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ముద్దాయిలు అని అనుకుంటున్నారు. హలో వీళ్ళు చార్జ్ షీట్ లిస్ట్ లో ఇచ్చిన వాళ్ళే విట్నెసెస్ అనుకుంటాం కదా మనం. తర్వాత వీళ్ళు తప్ప ఇంకెవరు రారులే అని మనం అనుకుంటున్నాం. కానీ కోర్టుకి ఎంత పవర్ ఉందంటే ఇప్పుడు మనకు తెలుస్తుంది. పవర్ టు సవన్ మెటీరియల్ విట్నెస్ ఆర్ ఎగ్జామిన్ పర్సన్ ప్రజెంట్. అక్కడ ఉన్న పర్సన్ ఎవరైనా ప్రజెంట్ ఉంటే వాళ్ళని ఎగ్జామిన్ చేయించట. మళ్ళీ మెటీరియల్ విట్నెస్, ముఖ్యమైన విట్నెస్ ఎవరైనా ఉన్నారు సాక్షులు అని అనుకున్నప్పుడు వాళ్ళకి సమన్స్ కూడా పంపించేటువంటి అధికారం కోర్టుకి 311 సిఆర్పిసి సెక్షన్ కింద ఉంది. ఎనీ కోర్ట్ మే అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ఎనీ ఇంక్వైరీ ట్రయల్ ఆర్ ప్రొసీడింగ్ అండర్ దిస్ కోడ్. ఈ కోడ్ కింద ఏదైనా సరే ఇంక్వైరీ ట్రయల్ అదర్ ప్రొసీడింగ్ జరుగుతున్నప్పుడు ఎనీ కోర్ట్ అన్నప్పుడు పైనుంచి కింది వరకు సమన్ ఎనీ పర్సన్ యాజ్ ఎ విట్నెస్, సాక్షిగా రమ్మని చెప్పేసి ఏ పర్సన్ కైనా సరే సమన్స్ ఇవ్వచ్చట. ఆర్ ఎగ్జామిన్ ఎనీ పర్సన్ ఇన్ అటెండెన్స్,
అక్కడ హాజరుగా ఉన్నటువంటి ఏ వ్యక్తినైనా సరే అది ఎగ్జామిన్ చేయొచ్చు. దో నాట్ సమన్డ్ యాజ్ ఎ విట్నెస్. అతనికి సమన్స్ ఏమి ఇవ్వకపోయినా కూడా చెప్పేసే సాక్ష్యాన్ని అనొచ్చు. ఆర్ రికాల్ అండ్ రీ ఎగ్జామిన్ ఎనీ పర్సన్ ఆల్రెడీ ఎగ్జామిన్. ఆల్రెడీ అతని ఎగ్జామినేషన్ అయిపోయి ఉంటుంది, అయినా సరే మళ్ళీ రికాల్ చేసి మళ్ళీ తిరిగి పిలిపించేసి ఇంకోసారి మళ్ళీ ఎగ్జామిన్ చేయొచ్చు, అంటే రీ ఎగ్జామిన్ అంటారు దాన్ని. అండ్ ది కోర్ట్ షల్ సమన్ అండ్ ఎగ్జామిన్ ఆర్ రికాల్ అండ్ రీ ఎగ్జామిన్ ఎనీ సచ్ పర్సన్ ఇఫ్ హిస్ ఎవిడెన్స్ అపియర్స్ టు ఇట్ టు బి ఎసెన్షియల్ టు ది జస్టిఫికేషన్ ఆఫ్ ది కేస్. మళ్ళీ వాళ్ళ సాక్ష్యం ఈ కేసును బాగా నిర్ణయించడానికి, సరైన విధంగా నిర్ణయించడానికి వాళ్ళ సాక్ష్యం అవసరము అని అనుకున్నప్పుడు ఎవరికైనా సరే అటువంటి సాక్షులు ఆ పర్సన్స్ ఎవరైనా సరే వాళ్ళకి సమన్స్ ఇవ్వచ్చు, ఇచ్చి ఎగ్జామిన్ చేయొచ్చు, లేదా ఆల్రెడీ ఎవిడెన్స్ చెప్పి వెళ్ళిపోయి ఉంటారు కదా, వాళ్ళని ఒకసారి మళ్ళీ తిరిగి పిలిపించవచ్చు, రీకాల్ చేసి మళ్ళీ రీ ఎగ్జామిన్ కూడా చేయొచ్చు. కాబట్టి ఒక్కసారి మనం సాక్షులు ఎగ్జామినేషన్ అయిపోయింది, ఇంక మనకేం భయం లేదు అని అనుకోనక్కర్లా. మళ్ళీ వాళ్ళను పిలిచి ఎగ్జామిన్ చేసేటువంటి అధికారం అయితే కోర్టుకి ఉంది. (311A) ఇది కూడా చాలా ముఖ్యమైన పవర్ కోర్టుకి. పవర్ ఆఫ్ మేజిస్ట్రేట్ టు ఆర్డర్ పర్సన్ to give specimen signature or handwriting. If a magistrate of the first class is satisfied that for the purpose of any investigation or proceeding under this code, it is expedient to direct any person, including an accused person, to give specimen signature or handwriting, he may make an order to that effect, and in that case, person to whom the order relates shall be produced or shall attend at the time and place specified in such order, and shall give his specimen signatures or handwriting, provided that no order shall be made under this section unless the person has at some time been arrested in connection with such investigation or proceeding. Provided that no order shall be made under this section unless the person has at some time been arrested in connection with such investigation or proceeding. ఇది ఏ కోర్టుకి సంబంధించి చెప్తున్నారు? మ్యాజిస్ట్రేట్ కే సార్. ఓన్లీ మేజిస్ట్రేట్, ఓన్లీ మేజిస్ట్రేట్, మేజిస్ట్రేట్ అన్నటువంటి అదే మేజిస్ట్రేట్ అనమాట. మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్, మరి అది కూడా ఆయన సంతృప్తి చెందితే ఏమని, ఇన్వెస్టిగేషన్, ఇక్కడ చూడండి ఇంతకుముందు ఎంక్వైరీ ట్రయల్ అన్నారు, ఇక్కడ మనకి ఫర్ ది పర్పసెస్ ఆఫ్ ఎనీ ఇన్వెస్టిగేషన్ ఆర్ ప్రొసీడింగ్ అండర్ దిస్ కోడ్, ఆ పర్పస్ కోసం ఇట్ ఈస్ ఎక్స్పీడియంట్ టు డైరెక్ట్ ఎనీ పర్సన్. ఈ ఒక వ్యక్తికి డైరెక్షన్ ఇవ్వాలా అన్నది అతి ముఖ్యము అని అనుకున్నప్పుడు, అంటే ఎనీ పర్సన్ దాంట్లో అక్యూజ్డ్ కూడా కలిసి ఉంటాడు అనమాట, ఆయన కూడా ఇంక్లూడ్ అయి ఉంటాడు. వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చేదానికి అవసరము అని అనుకున్నప్పుడు దేనికోసం, టు గివ్ స్పెసిమెన్ సిగ్నేచర్స్ ఆర్ హ్యాండ్ రైటింగ్. అంటే స్పెసిమెన్ సిగ్నేచర్ అంటే 1, 2, 3 అట్లా చేయించుకుంటారు అనమాట. అవి ఒకదానికి టాలీ చేసుకోవాలనుకుంటే టాలీ చేసుకోవడానికి అని చెప్పేసి ఒక 3-4 సంతకాలు పెట్టు అని అడుగుతారు. అలా మళ్ళీ హ్యాండ్ రైటింగ్ కూడా, చేతి వ్రాత కూడా తీసుకునే దానికి వాళ్ళకి ఆర్డర్ పాస్ చేయొచ్చు. హీ మే మేక్ అన్ ఆర్డర్ టు దట్ ఎఫెక్ట్, దానికోసమని ఆయన ఆర్డర్ చేయొచ్చు. అండ్ ఇన్ దట్ కేస్ ది పర్సన్ టు హూమ్ ది ఆర్డర్ రిలేట్స్ షల్ బి ప్రొడ్యూస్డ్ ఆర్ షల్ అటెండ్ అట్ ది టైమ్ అండ్ ప్లేస్ స్పెసిఫైడ్ ఇన్ సచ్ ఆర్డర్. ఆర్డర్లో ఏ టైం ప్లేస్ చెప్పుంటాయో అక్కడ ఆయన స్వయంగా అయినా సరే హాజరు కావచ్చు, లేదా అతన్ని తీసుకుని వచ్చి అక్కడ నిలబెట్టవచ్చు అనమాట. అండ్ షాల్ గివ్ హిస్ స్పెసిమెన్ సిగ్నేచర్స్ ఆన్ హ్యాండ్ రైటింగ్, వేరే అవకాశమే లేదు చూడండి, ఖచ్చితంగా అతను ఇచ్చే తీరాలట. షాల్ గివ్ హిస్ స్పెసిమెన్ సిగ్నేచర్స్ ఆర్ హ్యాండ్ రైటింగ్ ఖచ్చితంగా ఇవ్వాలి. అయితే ఆ కేసుకి సంబంధించి, ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించి, ఆ ప్రొసీడింగ్ సంబంధించి ఆయనను ఎక్కడో చోట సమ్ టైమ్ బీన్ అరెస్టెడ్, ఎక్కడో చోట అరెస్ట్ కాబడి ఉంటే తప్ప ఈ ఆర్డర్ అయితే పాస్ చేయకూడదు, వాడిని అరెస్ట్ చేసి ఉండాలి యాక్చువల్గా. అలా ఉన్నప్పుడే ఇలా మనం కోర్టు ఇలా ఆర్డర్ వేయచ్చు అనమాట. అంటే దారంటే వెళ్ళే వాళ్ళందరికీ ఆర్డర్ పాస్ చేసి నీ హ్యాండ్ రైటింగ్ సిగ్నేచర్ ఇవ్వని అడిగేదానికి లేదనమాట. నా దగ్గరే వస్తుంది కదా సౌండ్. హలో,
312 ఎక్స్‌ప్రెసెస్ ఆఫ్ కంప్లైంట్స్ అండ్ విట్నెసెస్. మరి ఫిర్యాదుదారులు మరి సాక్షులకు ఖర్చులు ఎట్లా అన్నది ఇక్కడ చెప్తారు. సబ్జెక్ట్ టు ఎనీ రూల్స్ మేడ్ బై ది స్టేట్ గవర్నమెంట్, ఎనీ క్రిమినల్ కోర్ట్ మే, ఇఫ్ ఇట్ థింక్స్ ఫిట్, ఆర్డర్ పేమెంట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ది రీజనబుల్ ఎక్స్‌పెన్సెస్ ఆఫ్ ఎనీ కంప్లైనెంట్ or witness attending for the purpose of any inquiry, trial or other proceeding before such court under this code. ఈ కోడ్ కింద ఎవరైనా సరే కంప్లైంట్ కానీ ఆ తర్వాత సాక్షులు కానీ కోర్టుకు హాజరయ్యి ఏ పర్పసెస్ కోసము ఇంక్వైరీ, ట్రయల్ ఆర్ అదర్ ప్రొసీడింగ్ కోసం హాజరవుతూ వాళ్ళకి రీజనబుల్ ఎక్స్పెన్సెస్ ఇచ్చే విషయంలో స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి రూల్స్ అయితే చేయొచ్చు. ఆ రూల్స్కు లోబడి వాళ్ళకి ఆ మొత్తాన్ని అయితే చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఈ రేట్లు మనకి ఎక్కడ దొరుకుతాయి? స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా చెప్తుంది అన్నమాట. అది 313 ఇది చాలా ముఖ్యమైనది. ఇది ఎగ్జామ్లో కూడా అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా శ్రద్ధగా వినండి. ఇది బాగా గమనించుకోండి. 1కి 2 సార్లు మనం కావాలంటే చదువుకుందాం. 313 ఎగ్జామినేషన్ అందరికీ బాగా తెలిసి ఉంటుంది. ప్రతి కేసులో ఇది 313 ఎగ్జామినేషన్ ఇది ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ కాగానే ఇది 313 ఎగ్జామినేషన్ అనే స్టెప్ ఒకటి వస్తుంది అనమాట. ఇది మనకు జనరల్ ప్రావిజన్ కాబట్టి ఇది సెషన్ కోర్టుకు వస్తుంది, మేజిస్ట్రేట్ కోర్టు కూడా వస్తుంది. అందువల్ల అది అక్కడ రాలేదు. ఇది ట్రయల్ బిఫోర్ కోర్ట్ ఆఫ్ సెషన్, ట్రయల్ బిఫోర్ మేజిస్ట్రేట్ అని వచ్చున్నాయి కదా, అక్కడ ఈ స్టేజ్ అయితే రాలేదు. చూడండి 313 ఎగ్జామినేషన్ అన్నది మీకు ఎక్కడ కనిపించి ఉండదు. 239 కనబడి ఉంటుంది కానీ ఇది కనిపించి ఉండదు కదా. పవర్ టు ఎగ్జామిన్ ది అక్యూజ్డ్ ఇన్ ఎవరీ ఇంక్వైరీ ఆర్ ట్రయల్, ప్రతి ఇంక్వైరీ ఆర్ ట్రయల్లో ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎనేబిలింగ్ ది అక్యూజ్డ్ పర్సనల్లీ, అతను వ్యక్తిగతంగా చెప్పుకునేదానికి అవకాశం ఇస్తూ ఏమి టు ఎక్స్ప్లెయిన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అపియరింగ్ ఇన్ ది ఎవిడెన్స్ అగెన్స్ట్ హిమ్. ఏదైతే ఎవిడెన్స్ రికార్డ్ చేశారో ఆ రికార్డులో అతనికి వ్యతిరేకంగా ఉన్న దానిపైన అతను వివరణ ఇచ్చుకునేదానికి అతను అవకాశం ఇచ్చేదాని కోసము కోర్టు అతన్ని ఎగ్జామిన్ చేయాలన్నమాట. ఎలా అంటే 2 రకాలు ఉంటుంది. కంపల్సరీ ఒకటి ఉంటుంది, ఇది ఒకటి ఉంటుంది. ఏమన్నారు, ఆప్షనల్ ఒకటి ఉంటుంది అన్నమాట. ఏ వచ్చేసి మే at any stage without previously warning the accused put such questions to him as the court considers necessary. మే at any stage అంటే ఏ స్టేజ్లో అయినా సరే వితౌట్ ప్రీవియస్లీ వార్నింగ్ ది అక్యూజ్కి ముందుగా చెప్పకుండా, అంటే ఎటువంటి హెచ్చరిక చేయకుండా పుట్ సచ్ క్వశ్చన్స్ టు హిమ్ యాజ్ ది కోర్ట్ కన్సిడర్స్ నెసరీ. మరి కోర్టు అవసరము అనుకున్న ప్రశ్నలన్నీ ముద్దాయిని అడగచ్చు. ముందుగా అతన్ని హెచ్చరించాల్సిన అవసరం లేదంటే నేను ఎగ్జామిన్ చేస్తాను రెడీగా ఉండు అని చెప్పనవసరం లా. ఏ స్టేజ్లో అయినా సరే కోర్టు చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇందా మే అన్నారు చూడండి, ఇక్కడ అన్నారా మే అని వచ్చింది కదా. ఏ స్టేజ్ అయినా సరే చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ షల్ అంటే ఖచ్చితంగా చేసే తీరాలా. ఎప్పుడు అంటే ఆఫ్టర్ ది విట్నెసెస్ ఫర్ ప్రాసిక్యూషన్ హావ్ బీన్ ఎగ్జామిన్, ప్రాసిక్యూషన్ సంబంధించిన సాక్షులు అందరినీ ఎగ్జామిన్ చేసిన తర్వాత, మరియు బిఫోర్ హీఈస్ కాల్డ్ ఆన్ ఫర్ హిస్ డిఫెన్స్, నీ తరపున సాక్షులు ఎవరైనా ఉన్నారా ప్రవేశపెట్టు అని అతను ఆ సాక్ష్యాన్ని పిలుచుకొచ్చేందుకు ముందుగానే ఏం చేయాలట, క్వశ్చన్ హిమ్ జనరల్లీ ఆన్ ది కేసు. ఆ కేసు గురించి జనరల్గా అతనికి క్వశ్చన్స్ అన్ని అడగొచ్చుట, అడగాలి కూడా. షల్ అన్నమాట. అయిందా? ఎట్లా అడుగుతా 313 ఎగ్జామినేషన్ అంటే ఎప్పుడెప్పుడు చేయొచ్చు? చెప్పండి. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నప్పుడు, సాక్ష్యాలు అన్ని అయిపోయినప్పుడు, అంటే ట్రయల్ స్టార్ట్ అవ్వక ముందు, ట్రయల్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఎనీ స్టేజ్ అయినా చేయొచ్చు. ట్రయల్ లో ఉన్నప్పుడు సార్, ఆయన డిఫెన్స్ కి వచ్చే ముందు చేయాలి సార్. అక్యూజ్డ్ కంపల్సరీ ఎప్పుడు చేయాలి, ఆప్షనల్ ఎప్పుడు ఉంటుంది, కోర్టుకి చేయొచ్చు, చేయకపోవచ్చు. కంపల్సరీ డిఫెన్స్. ట్రయల్ బిఫోర్
జడ్జిమెంట్ ముందండి. ట్రయల్ అయిపోయిన తర్వాత ఆప్షనల్ ఎట్ ఎనీ టైమ్ సార్. ఆప్షనల్ At any బిఫోర్ జడ్జిమెంట్ సార్ ఎట్ ఎనీ టైం. క్రాస్ లేదు, లేదు. బిఫోర్ క్రాస్. జడ్జిమెంట్ ముందు సార్. ఇందాక ఎవరో చెప్పారు కదా, అప్పుడు చెప్తాను. ఇందాక ఎవరు చెప్పారు కదా, ఆ టెన్నిస్ May స్టేజ్ at అనమాట. any చేయొచ్చు May at any చేయకపోవచ్చు stage. అన్నది ఒకటి ఆప్షనల్. మరి Before వార్నింగ్ కూడా cross. ఇవ్వరు. తర్వాత షల్ అన్నది ఆఫ్టర్ ది విట్నెసెస్ ఫర్ ది ప్రాసిక్యూషన్ హ్యావ్ బీన్ ఎగ్జామిన్డ్. విట్నెసెస్ ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ అంతా జరిగిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత, వాడిని డిఫెన్స్ ఎవిడెన్స్ ఇంకా రాకముందు ఆ మధ్యలో క్వశ్చన్ హిమ్ జనరల్లీ ఆన్ ది కేస్ 313 ఎగ్జామినేషన్ స్టెప్ ఒకటి ఉంటుంది. అయితే ఇది ఖచ్చితంగా చేసే తీరాలన్నమాట. అయితే మే అట్ ఎనీ స్టేజ్ అన్నది ఈ స్టేజ్ దాటిన తర్వాత కూడా చేయొచ్చు. బిఫోర్ ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ జడ్జిమెంట్ అట్ ఎనీ స్టేజ్ వితౌట్ ప్రీవియస్లీ వార్నింగ్ అక్యూజ్. మళ్ళీ నీకు ఎగ్జామ్ పెడతాము చదువుకొని రా అని కూడా ఏం చెప్పరు. ఉన్నట్లుండి ఆయన జడ్జి గారు క్వశ్చన్స్ అడగచ్చు. ఏ స్టేజ్లో అయినా సరే ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత, కోర్టులో నంబర్ ఇచ్చిన తర్వాత, అక్కడి నుంచి జడ్జిమెంట్ చెప్పేదాకా మధ్యలో ఎక్కడైనా సరే ఆ కోర్టుకి ఆ పవర్ అయితే ఉంటుందన్నమాట 313 ఎగ్జామినేషన్కి. చేయొచ్చు చేయకపోవచ్చు, అలా ఖచ్చితంగా అడగాలి అనేది లేదు. కోర్టు కావాలనుకుంటే అతన్ని అడగచ్చు. మనం ఎలా అడుగుతారు, మీరు ఇంకా 313 ఎగ్జామినేషన్ స్టేజ్ రాలే కదా అని కోర్టును అడగడానికి లేదు. అయితే ఖచ్చితంగా చేసి తీరేటువంటి స్టేజ్ ఏదైతే ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ అయిపోయిన తర్వాత మటుకు ఖచ్చితంగా 313 ఎగ్జామినేషన్ చేయాలి. అప్పటికి ఇంకా డిఫెన్స్ ఎవిడెన్స్ వచ్చి ఉండదు. ప్రొవైడెడ్ దట్ ఇన్ ఏ సమన్స్ కేసులో అయితే వేర్ ది కోర్ట్ హ్యాస్ డిస్పెన్స్డ్ విత్ ది పర్సనల్ అటెండెన్స్ ఆఫ్ ది అక్యూజ్. మరి ఆ ముద్దా యొక్క పర్సనల్ అటెండెన్స్ డిస్పెన్స్ చేసి ఉన్నదనుకోండి సమన్స్ కేసులో, ఇట్ మే ఆల్సో డిస్పెన్స్ విత్ హిజ్ ఎగ్జామినేషన్ అండర్ క్లాస్ బి. ఆ సమన్స్ కేసు సంబంధించి అతను రాకర్లేదు అని చెప్పేసి ఎప్పుడైతే డిస్పెన్స్ చేస్తున్నది అనుకోండి, వాడి అపియరెన్స్ని అటెండెన్స్ని, ఈ 313 ఎగ్జామినేషన్ కూడా డిస్పెన్స్ చేయొచ్చు. ఈ స్టెప్ మీరు చాలాసార్లు చూసుంటారు. ఎప్పుడు చూస్తారు? విట్నెస్లు అందరూ హాస్టల్ ఏంటారు చూసారా సమన్స్ కేసులో? అవును Yes, సార్. sir. సార్ విట్నెస్లు అంతా హాస్టల్ వెళ్ళినప్పుడు ఇంకా ఏం చేస్తారులేండి అని చెప్పేసి ఆ స్టెప్ ఏం రాస్తారు, మేజిస్ట్రేట్ గారు ఏం రాస్తారు తెలుసా? 313 ఎగ్జామినేషన్ డిస్పెన్సరీ విత్ అని రాసేసి ఆర్గ్యుమెంట్స్ వేసుకుంటారు. అది Okay, sir. నెక్స్ట్, నో ఓత్ షల్ బి అడ్మినిస్టర్డ్ టు ది అక్యూజ్డ్ వెన్ హీ ఈస్ ఎగ్జామినడ్ అండర్ సబ్సెక్షన్ 1. ఈ సబ్సెక్షన్ 1 కింద అతన్ని ఎగ్జామిన్ చేసేటప్పుడు, క్వశ్చన్స్ అడిగేటప్పుడు అతనికి ప్రమాణం అయితే చేయించరు. మీరంతా అబ్జర్వ్ చేస్తుంటారు కదా, ప్రమాణం చేయించరు. దేవుని మీద ప్రమాణం చేసి అని అట్లా ఏం చెప్పించరు. ఇప్పుడు క్వశ్చన్లు అడుగుతారు, మీ మీద పలానా వాడు ఇలా చెప్పాడు మీరు ఏం చెప్తారు అని అంటే వీళ్ళు అబద్ధం చెప్తూ ఉంటారు. అదే ఆయన రాసుకుంటారు. మీ తరఫున సాక్షులు ఎవరున్నారని ఆఖరి క్వశ్చన్ అడుగుతారు. అది లేదు ఉన్నది అని కూడా మేస్టర్ గారు రాసుకుంటుంది. ఇది మీకు ఇక్కడ చూడండి, ది కోర్ట్ అని ఇక్కడ వచ్చిందా, ఈ కోర్ట్ అనే వచ్చింది కదా. అలాంటప్పుడు పై నుంచి కింది వరకు ఉన్నటువంటి కోర్టులో ఏ కోర్టు అయినా సరే ఇలా చేయొచ్చు అనమాట. Okay, sir. ది అక్యూజ్డ్ shall not render himself liable to punishment refusing to answer such questions or by giving false answer to them. సరే, ముద్దాయి నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పను అన్నా సరే వాడిని ఏం చేయకూడదు. తర్వాత అతను తప్పు ఆన్సర్లు చెప్పినా కూడా అని ఏమీ చేయకూడదు. అతనికి పనిష్మెంట్ ఇవ్వడానికి అయితే లేదు. దీన్ని ఉపయోగించుకుని మన వాళ్ళు ఏం చెప్తుంటారు, హలో, నేను నేరం చేయలేదని చెప్తారు సార్. అది అబద్ధము, నేను నేరం చేయలేదని చెప్తారు. ది ఆన్సర్స్ గివెన్ బై ది అక్యూజ్డ్ మే బి టేకెన్ ఇంటు కన్సిడరేషన్ ఇన్ సచ్ ఇంక్వైరీ ఆర్ ట్రయల్ అండ్ పుట్ ఇన్ ఎవిడెన్స్ ఫార్ ఆర్ అగైన్స్ట్ హిమ్ in any other inquiry into or trial for any other offense which such answers may tend to show he has committed. మరి ఇక్కడ ఒకవేళ ఒప్పుకుంటూ ఏదన్నా ఆన్సర్ చెప్పాడు అనుకోండి, అది తీసుకెళ్ళి వేరే ఎంక్వైరీను, వేరే ట్రయల్ను, ఎనీ అదర్ అఫెన్స్ కోసం ఉన్నప్పుడు దానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ది ఆన్సర్స్ గివెన్ బై ది అక్యూజ్ మే బి టేకెన్ ఇంటు కన్సిడరేషన్ ఇన్ సచ్ ఇంక్వైరీ ఆర్ ట్రయల్. అది తీసుకోవచ్చు, ఆన్సర్స్ పరిగణిస్తారు. అండ్ పుట్ ఇన్ ఎవిడెన్స్ ఫార్ ఆర్ అగైన్స్ట్ హిమ్ ఇన్ ఎనీ అదర్ ఇంక్వైరీ ఇంటూ ఆర్ ట్రయల్ ఫర్ ఎనీ అదర్ అఫెన్స్
which such answers may tend to show he has committed. మరి అతను చేశాడు అని అనిపించేలాగా ఏదైనా ఆన్సర్ చెప్పాడు అనుకోండి, అవి తీసుకెళ్ళి ఆ ఎంక్వైరీలో, అంటే వేరే ఎంక్వైరీలో కానీ వేరే ట్రయల్లో కానీ ఇతర నేరానికి సంబంధించి వేరే నేరానికి సంబంధించి అక్కడ కూడా ఎవిడెన్స్లో ఇది తీసుకెళ్ళి పెట్టొచ్చట. ఈ కేసులో కాదు, ఆ కేసులో. The court may take help of prosecutor and defense counsel in preparing relevant questions which are to be put to the accused, and the court may permit filing of written statement by the accused as sufficient compliance of this section. మరి కోర్టు వచ్చేసి కావాలనుకుంటే మే అన్నారు కాబట్టి కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం లేదు. కోర్ట్ మే టేక్ హెల్ప్ ఆఫ్ ప్రాసిక్యూటర్ అండ్ డిఫెన్స్ కౌన్సిల్, వాళ్ళిద్దరు సహాయం అయితే తీసుకోవాలట. దేనికోసం అంటే ఇన్ ప్రిపేరింగ్ రిలవెంట్ క్వశ్చన్స్, సంబంధిత క్వశ్చన్లు ఏదైతే ఉన్నాయో అవి తయారు చేయడానికి, ప్రిపేర్ చేయడానికి వాళ్ళ సహాయం అయితే తీసుకోవాలి. ఆ క్వశ్చన్స్ దేనికోసం అంటే విచ్ ఆర్ టు బి పుట్ టు ది అక్యూజ్డ్, ముద్దాయికి ఏ క్వశ్చన్లు అయితే వేయాలి అని అనుకున్నారో దానికి సంబంధించి ప్రిపేర్ చేయడానికి వీళ్ళ సహాయం అయితే తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. అండ్ ది కోర్ట్ మే పర్మిట్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ స్టేట్మెంట్ బై ది అక్యూజ్డ్, దానికి సంబంధించి ముద్దాయి ఒక రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఫైల్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. యాజ్ సఫిషియెంట్ కంప్లైన్స్ ఆఫ్ దిస్ సెక్షన్, ఈ సెక్షన్లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ కంప్లై చేసేదాని కోసం అయినా రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఫైల్ చేయొచ్చు అనమాట. అప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ ఏం ఫైల్ చేస్తారంటే ఈడీ చెప్పాడు, ఇలా చెప్పాడు, నా ప్రమేయం ఏం లేదు అని తన గోడ ఏదైతే ఉందో అతను రిటర్న్ స్టేట్మెంట్ ద్వారా అది అందులో చెప్పుకొని కోర్టులో అయితే ఫైల్ చేయొచ్చు, అక్కడ కూడా తీసుకుంటారు దాన్ని. నెక్స్ట్ ఇది జనరల్ ప్రావిజన్ కదా, 314, 313 జనరల్ ప్రావిజన్, ఇది 314 కూడా జనరల్ ప్రావిజన్. మనకు అక్కడ ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్, డిఫెన్స్ ఎవిడెన్స్ అయిపోయినాక ఏం జరుగుతాయి? నెక్స్ట్ స్టెప్ ఏ కోర్టు అయినా సరే ఆర్గ్యుమెంట్స్ సార్, ఆర్గ్యుమెంట్స్ అక్కడ రాలే మనకి. ట్రయల్ బిఫోర్ కోర్ట్ ఆఫ్ సెషన్ లో రాలేదు, ట్రయల్ బిఫోర్ మేజిస్ట్రేట్ కూడా ఆర్గ్యుమెంట్స్ గురించి ప్రస్తావనే లేదు. ఇది జనరల్ ప్రావిజన్స్ అన్ని కోర్టులకి వర్తిస్తుంది కాబట్టి ఇక్కడ ఇచ్చారు సపరేట్ గా 314. ఓరల్ ఆర్గ్యుమెంట్స్ అండ్ మెమరాండమ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఓరల్ ఆర్గ్యుమెంట్స్ అంటే మౌఖికంగా చెప్పేది, మెమరాండమ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటే రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ సార్, రిటర్న్ ఆర్గ్యుమెంట్స్. మనం రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ అని రాయొచ్చు, మెమరాండమ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అని రాయాలి హెడింగ్ దానికి. ఎనీ పార్టీ టు ప్రొసీడింగ్ మే యాజ్ సూన్ యాజ్ మే బి అంటే వీళ్ళ తొందరలో ఆఫ్టర్ ది క్లోజ్ ఆఫ్ హిస్ ఎవిడెన్స్, తన ఎవిడెన్స్ అయిపోయిన తర్వాత అడ్రస్ కన్సైజ్ ఓరల్ ఆర్గ్యుమెంట్స్. అది ఓరల్ ఆర్గ్యుమెంట్స్ గంటలు చెప్తే కుదరదు, కన్సైజ్ అంటే క్లుప్తంగా ఉండాలన్నమాట. అండ్ మే బిఫోర్ హీ కంక్లూడ్స్ ది ఓరల్ ఆర్గ్యుమెంట్స్, ఆ ఓరల్ ఆర్గ్యుమెంట్స్ ముగిచ్చే ముందుగానే ఒకవేళ ఉంటే అతని దగ్గర ఉంటే submit a memorandum to the court setting forth concisely and under distinct headings the arguments in support of his case, and every such memorandum shall form part of the record. మరి ఆర్గ్యుమెంట్స్ చెప్తూ ఉంటాడు కదా, చెప్పి ఇంకా కంక్లూడ్ చేస్తాడు కాసేపట్లో అన్నప్పుడు తన దగ్గర ఏదైనా సరే రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ అని అన్నాం కదా ఇందాక, అది ఉంటే అది కోర్టులో ఫైల్ చేయాలి. ఆ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కూడా కన్సైజ్ గా ఉండాలి, డిస్టింక్ట్ హెడ్డింగ్స్ ఉండాలి, అలా ఉండాలి. మరి రాయమన్నారు కదా అని చెప్పేసి మనం లా ఎగ్జామ్స్ కి ఎక్స్ట్రా షీట్ రాస్తాం కదా లా ఎగ్జామ్ లో, అలా రాయకూడదు, క్లుప్తంగా ఉండాలన్నమాట. డిస్టింక్ట్ హెడ్డింగ్స్ ఉండాలి, కలగాపులగం లేకుండా ప్రతి దానికి ఒక హెడ్డింగ్ పెట్టేసి దాని గురించి అయితే మనం అలా ఇచ్చేయాలి. మనం ఇచ్చినటువంటి ఆ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి జడ్జి గారు కానీ మేజిస్ట్రేట్ గారు కానీ ఇనిషియల్ వేసుకుంటారు. ఆ రోజు డాకెట్ పైన మనము రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఫైల్ చేశామా అన్న విషయం వచ్చిందా లేదా అన్నది కూడా మనం చూసుకోవాలి. అది జాగ్రత్త. ఎందుకు రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఫైల్ చేయడం అంటే ఆ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ లో ఉన్న విషయాల్ని దాటి కోర్టు వెళ్ళకూడదు. మీరు నోట్తో చెప్పినవి గాలికి వెళ్ళిపోతాయి. వింటున్నారా? ఎస్ సార్, ఎస్ సార్, ప్రతిదీ మనం రైటింగ్ లో వేసాం అనుకోండి, అది దాటి అలలేడు అనమాట. నేను చెప్పాను ఈ మాట కానీ జడ్జి గారు పట్టించుకోలేదని మీరు ఇన్ కేస్ మీకు అవసరం అయితే అపీల్లో వాదించే దానికోసం ఆ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ వారల్ ఆర్గ్యుమెంట్స్ ని జడ్జి గారు రికార్డ్ చేస్తారండి? ఆయనకి ఏదైనా ముఖ్యంగా చూస్తే అది మటుకు నోట్ చేసుకుంటూ ఉంటారు, పెన్సిల్ తోనూ సపరేట్ స్లిప్ పెట్టుకుంటారు. ప్రాసిక్యూటర్ ఇలా చెప్పాడు, డిఫెన్స్ కౌన్సిల్ ఇలా చెప్పాడని చిన్నగా నోట్ చేసుకుంటారు తప్ప మీరు చెప్పిందల్లా ఆయన ఏమి రికార్డ్ చేసుకో.
ఓకే సార్. A copy of every such memorandum shall be simultaneously furnished to the opposite party. మనం ఏదైతే ఫైల్ చేస్తామో అది అవతల సైడ్ వాళ్ళకి కూడా ఆపోజిట్ పార్టీ కూడా ఒక కాపీ అయితే ఇవ్వాలి అనమాట. No adjournment of proceeding shall be granted for the purpose of filing the written arguments unless the court for reasons to be recorded in writing considers it necessary to grant such adjournment. మామూలుగా వచ్చేసి అయ్యా ఈరోజు ఓవర్లుగా చెప్తాను, మళ్ళీ తర్వాత ఇంకో వాయిదా ఇస్తే రిటర్న్ ఆర్గ్యుమెంట్ ఫైల్ చేస్తానని అంటే మటుకు మామూలు పరిస్థితులు అయితే అడ్జర్న్మెంట్ ఇవ్వద్దు. కానీ అవసరము, ఇది కన్సిడర్స్ ఇట్ నెసరీ టు గ్రాంట్స్ అడ్జర్న్మెంట్ అని చెప్పేసి కోర్టు అనుకున్నది అనుకోండి, అప్పుడు ఆ కారణాలు రాసి అడ్జర్న్మెంట్ అయితే ఇస్తుంది. అంటే ఫర్ ఫైలింగ్ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఒక వాయిదా ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అది మనం జడ్జిని ఎంత నైస్గా అడుగుతాము అన్నది ముఖ్యం. The court may, if it is of opinion that the oral arguments are not concise or relevant, regulate such arguments. కోర్టు వచ్చేసి మీరు రోజల్లా మీరే చెప్తున్నారు అనుకోండి లంచ్ వరకు, అప్పుడు కోర్టు వచ్చేసి లేదు మీరు ఇంకా ముగించండి, చాలు ఇంకా ముగించండి అని అంటుంటారు. విన్నారు లేదా మీరు? ఎస్ సార్. రెగ్యులేట్ చేస్తారు. చాలు మీకు 10 minutes, మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా, మీరు ముగించేయండి అని చెప్తారు. అలా అన్నమాట. అలా చెప్పే అధికారం కోర్టుకైతే ఉంది. 315 అక్యూజ్డ్ పర్సన్ టు బి కాంపిటెంట్ విట్నెస్. మరి ముద్దాయే సాక్షిగా వచ్చేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది అనమాట. అక్యూజ్డ్ పర్సన్ టు బి కాంపిటెంట్ విట్నెస్, అతను కూడా సాక్షిగా రావడానికి సమర్థత కలిగి ఉంటాడు అని చెప్పేసి అతను కూడా అర్హత ఉంటుంది. ఎనీ పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎన్ అఫెన్స్ బిఫోర్ ఏ క్రిమినల్ కోర్ట్ షాల్ బి ఏ కాంపిటెంట్ విట్నెస్ ఫర్ ది డిఫెన్స్. డిఫెన్స్ సాక్ష్యంలో అతను కూడా విట్నెస్ గా ఉండేదానికి కాంపిటెంట్. అండ్ మే గివ్ ఎవిడెన్స్ ఆన్ ఓత్ in disproof of the charges made against him or any person charged together with him at the same time. మరి నా మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏదైతే నా మీద మోపడినటువంటి అభియోగాలు అని తప్పు అని అతను ప్రూవ్ చేసుకోవడానికి అతనే సాక్షిగా వచ్చి సాక్ష్యం అయితే చెప్పొచ్చుట. ఆన్ ఓత్ అంటే ప్రమాణం చేసి చెప్పాలన్నమాట. అతను ఒకడున్నప్పుడు అతని పైన కానీ, లేదా అతను ఇంకో కొంతమంది కలిసి ఉన్నాడు అనుకోండి, నా వరకు నేనైతే ఇది కాదు అని చెప్పేసి చెప్పుకునేటువంటి ఇది కూడా ఉంది. అయితే ప్రొవైడెడ్ దట్ హీ షల్ నాట్ బి కాల్డ్ యాజ్ విట్నెస్ ఎక్సెప్ట్ ఆన్ హిస్ ఓన్ రిక్వెస్ట్ ఇన్ రైటింగ్. అతన్ని సాక్షిగా అయితే పిలవకూడదు, అతను అడిగితే తప్ప. అయ్యి నేను సాక్షిగా వస్తాను డిఫెన్స్ తరపున, బాగా చూడండి, నేను డిఫెన్స్ తరపున సాక్షిగా వస్తాను నాకు అని చెప్పేసి అతను అడిగినప్పుడే మీరు అది ఇవ్వాల్సి ఉంటుంది. సరేనా? ఎస్ సార్. అంటే రిక్వెస్ట్ పెట్టుకోవాలా సార్? ఒక్క నిమిషం అమ్మా. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుందా ఇప్పుడు? ఇది నేను చెక్ బౌన్స్ కేసులో ముద్దాయిల తరపున ఫైల్ చేశాను. ఇది రీసెంట్ గా. ఏం రాశారు హెడింగ్? పిటిషన్ ఫైల్డ్ అండర్ 351A of CRPC on behalf of the petitioner. మనం ఇందాక చదువుకున్నాం, ఇప్పుడు చదువుకున్నటువంటి సెక్షన్ ఇదే. ఓకే, ఇదే అయిందా? ఏం రాశాము? అయ్యా మేము ఈ కేసులో పిటిషనర్లమి, ఈ కేసు డిఫెన్స్ ఎవిడెన్స్ కోసం పోస్ట్ చేయబడింది. అయిందా? డిఫెన్స్ ఎవిడెన్స్ కోసం పోస్ట్ చేయబడింది. సరే, తర్వాత మేము దయచేసి మ్యూట్ చేసుకోరా ప్లీజ్. మేము అనుకుంటున్నాం, అంటే మేము ఇలా రావాలనుకుంటున్నాము. ఏమని? ఇంటెంట్ టు ఎగ్జామిన్ ది పిటిషనర్ నెంబర్ 2, రెండవ ముద్దాయిని డిఫెన్స్ తరఫున ఎవిడెన్స్ ఇవ్వడానికి, ఓత్తో ప్రమాణం చేసి ఎవిడెన్స్ ఇవ్వడానికి ఇవ్వాలని మేము అనుకుంటున్నాము. ఎందుకోసము? టు డిస్ప్రూఫ్ ఆఫ్ ది చార్జెస్ మేడ్ అగైన్స్ట్ దెమ్ బై వే ఆఫ్ డిఫెన్స్ ఎవిడెన్స్ అన్నమాట అనుకుంటున్నాము. సరే, మరి కోర్టుకైతే యాంపుల్ పవర్స్ ఉన్నాయి. అక్యూజ్ నెంబర్ 2 వచ్చేసి సాక్షిగా పిలవడానికి అయితే యాంపుల్ పవర్స్ ఉన్నాయి. అతని డిఫెన్స్ విట్నెస్ గా మీరు పిలవకపోతే మాకు చాలా నష్టం జరుగుతుంది అని చెప్పేసారు. కాబట్టి ప్రేయర్ ఏమడిగాము?
ఏమడిగాం ప్రేయరు? It is therefore humbly prayed that the honorable court may be Give pleased to evidence call on the both. petitioner number 2, accuser number 2, as a Disproof of defense charges. to give evidence on oath Ah. in disproof of the charges made against the petitioners accused in the above case in the interest of justice. అని చెప్పేసి ఎవరైతే డిఫెన్స్ ఎవిడెన్స్ చెప్పడానికి డిఫెన్స్ విట్నెస్ గా రావాలనుకుంటున్నాడో వాళ్ళ సంతకం పెట్టేసి అడ్వకేట్ కూడా సంతకం చేసేసి ఒక ₹1 స్టాంప్ వేసేసి కోర్టులో మీరు సబ్మిట్ చేస్తే కోర్టు అలౌ చేస్తుంది. ఎన్ని కేసెస్ సార్? ఏ కేసులో అయినా సరే ఇదేమా. ఓకే సార్, ఓకే సార్. సార్ కొంచెం క్లారిటీగా చెప్పరా? ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ అయిపోతుందమ్మా, తర్వాత 313 ఎగ్జామినేషన్ అయిపోతుంది. మీ తరఫున సాక్షులు ఎవరన్నా ఉన్నారా అని అడుగుతారు 313 ఎగ్జామినేషన్ లో. ఉన్నారు అని చెప్పేసి అవును సార్ మా తరఫున సాక్ష్యం ఉంది అని వీళ్ళు చెప్తారు ముద్దాయిలు. అలాంటప్పుడు సరే డిఫెన్స్ ఎవిడెన్స్ కోసం అని చెప్పేసి ఒక వాయిదా ఇస్తారు. అప్పుడు మీరు పిటిషన్ పెట్టాలి, అడుక్కోవాలన్నమాట. నేను విట్నెస్ గా వస్తాను అని చెప్పేసి మీరు అడుక్కుంటేనే మిమ్మల్ని రాణిస్తుంది కోర్టు. డైరెక్ట్ గా మీరు రావడానికి అయితే ఉండదు ముద్దాయిలు. కాబట్టి ఒక పిటిషన్ పెట్టి అయ్యా వాళ్ళు నా పైన అయితే సాక్ష్యం చెప్పారు కదా, అవన్నీ తప్పు, అవన్నీ అబద్ధం అని ప్రూవ్ చేసుకుంటాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను సాక్ష్యం చెప్తాను ప్రమాణం చేసి అని చెప్పేసి మనం ముద్దాయిల తరపున అడిగినప్పుడు ఎవరైతే ఆ ముద్దాయి సాక్షిగా వస్తానని అనుకున్నాడో, ఒకడే ఉంటే ఒకడు లేదా చాలా మందిలో ఎవరైనా సరే ఒక్కరైనా సరే మేము వస్తాము సాక్ష్యం చెప్తాము అని అన్నప్పుడు ఈ పిటిషన్ ద్వారా పిటిషన్ పెట్టుకుని అర్జీ పెట్టుకుంటే వాళ్ళకి కోర్టు అలౌ చేస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళు వచ్చి బోనెక్కి మనకి సాక్ష్యం అయితే చెప్పుకోవచ్చు డిఫెన్స్ తరఫున. అదనమాట. ఇది ఆ పిటిషన్ క్లుప్తంగా ఇంతే, మళ్ళీ ఎక్కువ వివరాలు రాయనక్కర్లా, ఏం అవసరం లా. సార్ అప్పుడు డిఫెన్స్ చీఫ్ చేయాలి కదా సార్? అవునమ్మా, అవునవును. ఇప్పుడు ప్రాసిక్యూటర్ క్రాస్ చేస్తారు కదా సార్? ప్రాసిక్యూషన్ వాళ్ళు క్రాస్ చేస్తారు. దీన్ని అట్లా గ్రూప్ లో పోస్ట్ చేయండి సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్. చేద్దాం సార్, ప్లీజ్ సార్. అది రైటింగ్ లో అతను ఓన్ రిక్వెస్ట్ చేస్తే తప్ప అతన్ని సాక్షిగా పిలవద్దు అన్నారు. ఇందాకే మీకు చూపించాను, అదేనమాట. సరే. His failure to give evidence shall not be made the subject of any comment by any of the parties or the court, or give rise to any presumption against himself or any person charged together with him that the same trial. At the same trial ఉంటుంది. His failure to give evidence, మన పిల్చర్ అర్జీ పెట్టాడు పాపము, కోర్టు అయితే పర్మిషన్ ఇచ్చింది కానీ ఎవిడెన్స్ చెప్పడానికి రాలేకపోయాడు, ఫెయిల్ అయ్యాడు అనుకోండి. His failure to give evidence shall not be made the subject of any comment. మరి అతను చెప్పనందువల్ల ఏమన్నా మామూలుగా ఏమనుకుంటారు, ఏమన్నా ఏమీ లేదు వాడు ఊరికే ఇది చేశాడు, వానికి అగెనెస్ట్ గా ఏమో ఉన్నట్లుంది అని కామెంట్ చేయదు. ఎవరు? ఎనీ ఆఫ్ ది పార్టీస్ కానీ లేదా కోర్టు కూడా కామెంట్ చేయదు. ఆర్ గివ్ రైజ్ టు ఎనీ ప్రిజంప్షన్ అగైన్స్ హిమ్సెల్ఫ్. ఇలా అతనికి అగేన్స్ట్ గా ఒక ప్రిజంప్షన్ అయితే తీసుకోవద్దు అనమాట. అది. ఆర్ ఎనీ పర్సన్ చార్జ్ టుగెదర్ విత్ హిమ్, అతనితో సహా ఎవరికైనా అతనితో కలిపి ఎవరి పర్సన్ పైన చార్జ్ ఉన్నదో వాళ్ళ గురించి కూడా ఇట్లా ప్రిజంప్షన్ అయితే అనుకోకూడదు. అట్ ది సేమ్ ట్రయల్, ఆ ట్రయల్లో అనుకోకూడదు. ఏమనంటే ఎవరన్నా సరే ఇవ్వడానికి నిరాకరించారనుకోండి, వాడు తప్పు ఉంది అని ప్రిజ్యూమ్ చేసుకోవద్దు. వాడు ఏ కారణం చేత ఇవ్వడానికి ఏదన్నా సరే ఇవ్వడానికి ఇష్టం లేకపోవచ్చు, అంత మాత్రాన వాడు సాక్షి చెప్పడానికి రాలేదన్నంత మాత్రాన అతను తప్పు చేసినట్లు కాదు. దాని వెనకాల ఏదో ఉంది అని డౌట్ పడాల్సిన పని లేదు. కామెంట్ కూడా చేయకండి అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్, ఎనీ పర్సన్ అగైన్స్ హూమ్ ప్రొసీడింగ్స్ ఆర్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ఎనీ క్రిమినల్ కోర్ట్ అండర్ సెక్షన్ 98 ఆర్ సెక్షన్ 107 or section 108, 109, 110, or under chapter 9, or under part B, part C, part D of chapter 10, may offer himself as a witness in such proceedings. ఇవి చూసారు కదా మీరు, 107, 108 అన్ని ఎక్కడ వస్తాయి ఇవి? సెక్యూరిటీ ఫర్ గుడ్ బిహేవియర్ అండ్ సెక్యూరిటీ ఫర్ కీపింగ్ పీస్, దానికోసం బాండ్ రాయిస్తారు కదా. అలాంటి విషయంలో
వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలు తప్పు అని నిరూపించడానికి నేను కూడా సాక్ష్యం పెడతాను అని చెప్పి అడగచ్చట అక్కడ కూడా. అది provided that in proceedings under section 108, 109, 110, the failure of such person to give evidence shall not be made the subject of any comment by any of the parties or the court to give rise any presumption against him or any other person proceeded against together with him at the same inquiry. అలా చెప్పింటారు, నువ్వు సాక్ష్యం చెప్తామని, తర్వాత ఆ సాక్ష్యం ఇవ్వడానికి ఫెయిల్ అవుతారు అనుకోండి. అలాంటప్పుడు వాళ్ళకి అగెన్స్ట్ గా ఎటువంటి కామెంట్ చేయొద్దు, వాళ్ళకి అగెన్స్ట్ గా ఎటువంటి ప్రిజంప్షన్ కూడా తీసుకోవద్దు అని చెప్పేసి చెప్తున్నారు. 316 నో ఇన్ఫ్లుయెన్స్ టు బి యూజ్డ్ టు ఇండ్యూస్ డిస్క్లోజర్. మరి డిస్క్లోజ్ చేయడానికి గాను వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయితే వాళ్ళ మీద పెట్టొద్దంటే, ఎక్సెప్ట్ యాజ్ ప్రొవైడెడ్ ఇన్ సెక్షన్ 306, 307, నో ఇన్ఫ్లుయెన్స్ బై మీన్స్ ఆఫ్ ఎనీ ప్రామిస్ ఆర్ థ్రెట్ ఆర్ అదర్వైజ్. మరి ఏదైనా ఇస్తాను ప్రామిస్ చేయడం కానీ, నువ్వు చెప్పకపోతే నేను ఏదో చేస్తానని చెప్పి థ్రెట్ చేయడం కానీ, లేదా ఇంకో విధంగా కానీ వాళ్ళకి అయితే చేయకూడదు అనమాట. షల్ బి యూజ్, నో అన్నారు కదా, నో ఇన్ఫ్లుయెన్స్ షల్ బి యూజ్ టు ఎనీ అక్యూజ్డ్ పర్సన్ టు ఇండ్యూస్ హిమ్ టు డిస్క్లోజ్ ఆర్ విత్హోల్డ్ ఎనీ మ్యాటర్ విత్ ఇన్ హిస్ నాలెడ్జ్. అలా అయితే చేయకూడదు. ఏం చేయడానికి అంటే డిస్క్లోజ్ ఆర్ విత్హోల్డ్, మరి బయటికి చెప్పడానికి లేదా చెప్పకుండా ఉండడానికి కానీ, తనకు తెలిసినవి చెప్పడానికి కానీ, చెప్పకుండా అట్లే పెట్టుకోవడానికి కానీ అతనికి ఎటువంటి ప్రామిస్ చేయొద్దు, థ్రెట్ చేయొద్దు, వేరే విధంగా కూడా చేయదు అనమాట. అది ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉపయోగించకూడదు అనమాట. నెక్స్ట్ 317 మనం 317 పిటిషన్ ఫైల్ చేస్తుంటాం కదా, దాని వెనుక ఎంత కథ ఉంటుందో చూడండి. Provisions for inquiries and trial being held in the absence of accused in certain cases. కొన్ని కేసెస్లో, certain కేసెస్లో ముద్దాయిలు రాకుండానే జరిపించడానికి కోసం ఉన్నటువంటి ప్రావిజన్ ఏదైతే ఉందో ఇది 317. అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ అన్ ఎంక్వైరీ ఆర్ ట్రయల్ అండర్ దిస్ కోడ్, ఈ కోడ్ కింద జరిగేటువంటి ట్రయల్ లేదా ఎంక్వైరీ ఏ స్టేజ్లో అయినా సరే, ఇఫ్ ది జడ్జ్ ఆర్ మేజిస్ట్రేట్ ఈజ్ సాటిస్ఫైడ్. మళ్ళీ ఆప్షన్ చూడండి, ఇఫ్ ది జడ్జ్ ఆర్ మేజిస్ట్రేట్ అంటే ఏ కోర్టు అనుకోవాలి, సెషన్స్ కోర్టు, మేజిస్ట్రేట్ కోర్టు, రెండు కోర్టు వాళ్ళు తృప్తి చెందితే, ఏమని తృప్తి చెంది ఫర్ రీజన్స్ టు బి రికార్డెడ్, కారణాలు రాసి, దట్ ది పర్సనల్ అటెండెన్స్ ఆఫ్ అక్యూజ్డ్ బిఫోర్ ది కోర్ట్ ఈస్ నాట్ నెసరీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్. వాళ్ళు రాకపోయినా పర్లేదు, అవసరం లేదు వాళ్ళ పర్సనల్ అటెండెన్స్ అని కారణాలు రాస్తూ, లేదా ఆర్ దట్ ది అక్యూజ్డ్ పర్సిస్టెంట్లీ డిస్టర్బ్ ది ప్రొసీడింగ్స్ ఇన్ కోర్ట్, కోర్టులో వాడు ప్రొసీడింగ్స్ ని సారికి డిస్టర్బ్ చేస్తున్నాడు, ఎన్నిసార్లు చెప్పినా వింటలేదని అనుకున్నప్పుడు, ది జడ్జ్ ఆర్ మేజిస్ట్రేట్ మే, అంటే ఖచ్చితంగా చేయాలని లేదు చూడండి, మే ఇఫ్ ది అక్యూజ్డ్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఎ ప్లీడర్ చేత అతనికి ప్లీడర్ ఉన్నాడు అనుకోండి, అలాంటప్పుడు ముద్దాయి అవసరం లేదని చెప్పేసి డిస్పెన్స్ విత్ అటెండెన్స్ అండ్ ప్రొసీడ్ విత్ సచ్ ఇంక్వైరీ ఆర్ ట్రయల్ ఇన్ హిస్ అబ్సెన్స్. అతని పరోక్షంలోనే, అతని గైర్ హాజరులోనే, ముద్దాయి రాకున్నా సరే అతని ప్రెజెన్స్ ని డిస్పెన్స్ చేసేసి అటెండెన్స్ ని అది ప్రొసీడ్ కావచ్చు కేసులో. అండ్ మే అట్ ఎనీ సబ్సిక్వెంట్ స్టేజ్ ఆఫ్ ది ప్రొసీడింగ్స్ డైరెక్ట్ ది పర్సనల్ అటెండెన్స్ ఆఫ్ సచ్ అక్యూజ్డ్. తర్వాత సబ్సిక్వెంట్ స్టేజ్లో మళ్ళీ తర్వాత స్టేజ్లో ఎక్కడైనా సరే డైరెక్ట్ ది పర్సనల్ అటెండెన్స్ ఆఫ్ సచ్ అక్యూజ్డ్, అతను రావాల్సిందే అని చెప్పేసి, పర్సనల్ గా రావాల్సిందే అని చెప్పేసి డైరెక్షన్ కూడా ఇవ్వచ్చట. ఇఫ్ ది అక్యూజ్డ్ ఇన్ సచ్ కేస్ ఈస్ నాట్ రిప్రజెంటెడ్ బై ప్లీడర్, మన ప్లీడర్ లేదు, అతను లాయర్ని అపాయింట్ చేసుకోలేదు అనుకోండి, ఆర్ ఇఫ్ ది జడ్జ్ ఆర్ మేజిస్ట్రేట్ కన్సిడర్స్ హిస్ పర్సనల్ అటెండెన్స్ నెసరీ, వాడు ఖచ్చితంగా హాజరయ్యే తీరాలని జడ్జి కానీ మేజిస్ట్రేట్ గారు అనుకున్నప్పుడు, హీమే అంటే చేయొచ్చు చేయకపోవచ్చు అన్న, హీమే అంటే కంపల్సరీ కాదని అడుగుతాం. ఇఫ్ హీ థింక్స్ ఫిట్ అండ్ ఫర్ రీజన్స్ టు బి రికార్డెడ్ బై హిమ్ either adjourn such inquiry or trial or order that the case of such accused be taken up or tried separately. మళ్ళీ ఆడు రావడం లేదు అనుకున్నప్పుడు అతని కేసుని సపరేట్ గా ట్రయల్ చేసే విధంగా కూడా ఆర్డర్ వేసేటువంటి అవకాశం 317 కింద ఉంది. అయిదా 317 కింద 1, 2, 2 ఉన్నాయి. మనం ఏం రాస్తుంటాం, 317 మాత్రమే రాస్తాం లేదా? ఎస్ సార్, ఓన్లీ 317 అనే రాస్తాం. బ్రాకెట్ లో ఒకటి రాస్తున్నామా? రాయడం లేదు. లేదు సార్, రాయడంలా. సరే, 317 మనం ఎప్పుడైనా చదివామా? మనం చదివి ఉండం. మేము ఓన్లీ జస్ట్ అబ్సెంట్ పిటిషన్ అని ఒకటి మాత్రమే అనుకుంటాం సార్, అంతే. అబ్సెంట్ పిటిషన్ అందరు రాస్తున్నారు కాబట్టి మేము కూడా రాస్తున్నాం, అంతే. నిజం ఒప్పుకోండి. అది 100% సార్, ట్రూ, దట్ ఇస్ ట్రూ.
నిజమే వాట్ సార్. ఎవర్ టెల్లింగ్ దట్ ఇస్ 100% ట్రూ సార్. అబ్సెంట్ పిటిషన్ ఏముంటుంది అది పార్టీ రాలేదు అంటే 317 ఫైల్ చేయడం అంతే. అది ఖాళీగా ఉంటాయి కదా, కొన్ని బ్లాంక్స్ పెట్టి ఉంటారు, కొన్ని blanks ప్రింట్ చేసి పెట్టేస్తారు. ఉంటారు. ఆ బ్లాంక్స్ లో మనకు నాట్ ఫీలింగ్ వెల్, సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, అది ఇది అని రాస్తుంటారు అనమాట. అంత రాసేసి అందులో ఏం రాస్తారని కూడా చదివి ఉండం తెలుసా మనం. అరే ఈ 370 ఎలా రాస్తారు ఈ పిటిషన్ కూడా చదివి ఉండం. పొరపాటున మీకు ప్రింటెడ్ ఫామ్ దొరకలేదు అనుకోండి, మీరు గోవిందా. అవునా కదా? ఎస్ అంతే సార్. అవును సార్. అబ్సల్యూట్లీ సార్. ఆ ఫామ్ దొరకకపోతే అష్ట కష్టాలు పడతాం, ఏం రాయాలబ్బా అని చెప్పేసి. కాబట్టి ఆ ఫామ్ మనము ఏం రాయాలన్నది మనం ఒకసారి అనుకుంటే ఏమి రాయక్కర్లేదు, పార్టీల పేర్లు రాయాలి. ఆ పిటిషన్ ఎవరి తరపున ఫైల్ చేస్తున్నామో ఆ పిటిషన్ హెడింగ్ పెట్టేసి దాని మొఖాన ఒక 1 రూపీ స్టాంప్ అంటించేసి, ఇప్పుడైతే 20 రూపీ స్టాంప్ అని వచ్చింది కదా, అది కూడా అంటించేసి, ఏమీ లేదు ఎవరు ఇతను అన్నది కోర్టుకి చెప్పాలా. ఈ అక్యూజ్ వచ్చేసి, ఈ పిటిషనర్ వచ్చేసి ఈ కేసులో అక్యూజ్ నంబర్ సో లేదా సోల్ అక్యూజ్ అని చెప్పి రాసేసి, అయ్యా ఈ రోజుకి ఈ కేసు వాయిదా వేయబడింది, ముద్దాయి కుడ్ నాట్ అటెండ్, రాలేకపోతున్నాడు, ఎందుకు, డ్యూ టు, లేకపోతే యాజ్ అని రాస్తారు కదా, ఎందుకు అంటే జ్వరం వస్తుంది, యాజ్ ఈ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అని రాసి చెప్పేసి, కోర్టుకి యాంపుల్ పవర్స్ ఉన్నాయి. దేనికోసము? టు డిస్పెన్స్ విత్ ది అటెండెన్స్ ఆఫ్ ది పిటిషనర్, డిస్పెన్స్ చేసేదానికి అని చెప్పేసి. అయిందా? రాసేసి లాస్ట్లో ప్రేయర్ రాస్తాం, అంతే రాయాల్సింది, ఇంక ఎక్కువ ఏం అవసరం లేదు. కాకపోతే మనం ఏం రాస్తూ ఉంటాం 370 పిటిషన్లో, కండోన్ ది యాబ్సెన్స్ అని రాస్తూ ఉంటాం కదా. ఎస్ సార్, అది రాస్తాం. కండోన్ ది యాబ్సెన్స్ అని అయితే రాస్తాం. కండోన్ ది యాబ్సెన్స్ కాదు, డిస్పెన్స్ విత్ అటెండెన్స్ అని రాయాలి. అది అయిందా? ఎస్ సార్. లేదా ఇక్కడ చూడండి, సార్ ఏం సార్ డిస్పర్స్? ఇది ఇక్కడ రాశారు చూడండి, నేను హైలైట్ చేస్తున్నా చూడండి. హైలైట్ చేశానా? డిస్పెన్స్ విత్ ది అటెండెన్స్. అలా రాయాలి, అలా రాయడం నేర్చుకోవాలి. ఇది 317(1) అయితే 317(1) కింద మనం పిటిషన్ అయితే ఫైల్ చేస్తాం. లాయర్ ఉంటాడు కాబట్టి పిటిషన్ ఫైల్ చేస్తాం. లాయర్ లేని పరిస్థితుల్లో నంబర్ 2 వస్తుంది. అయిందా? ఇప్పుడు నంబర్ 2 ఏమొచ్చింది? 317(2) ఏమొచ్చింది? లాయర్ లేనప్పుడు ఆడు రావాలి, ఖచ్చితంగా అతను హాజరయ్యే తీరాలని కోర్టు అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు? ఈ కేసును వాయిదా వేయచ్చు, లేదా ఈ ముద్దాయి కేసు సపరేట్గా తీసుకుందాంలే అని చెప్పేసి ట్రైడ్ సపరేట్లీ అని కూడా దానికి సంబంధించి ఒక ఆర్డర్ పాస్ చేయొచ్చు. ఇది కేసు స్ప్లిటప్ చేయండి, మిగతా వాళ్ళది నడుపుతాం అని చెప్పేసి ఆర్డర్ వేసేది పవర్ 317(2) కింద కోర్టుకి ఉంది. అదనమాట. ఇదే విషయము మనకు రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో కూడా వస్తుంది. ఎవరైతే డిస్టర్బ్ చేస్తుంటారో లేదా పారిపోయి ఉంటారో అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ విషయం కూడా మనకు రూల్స్ ఉన్నాయన్నమాట. సరే, 318 అది 317(1)(2) బాగా గుర్తు పెట్టుకోండి. మీ తెలివితేటలు కోర్టులో కూడా ప్రదర్శించాలి. వచ్చేసి, ఇఫ్ ది అక్యూజ్డ్ ఇన్ ఎనీ సచ్ కేస్ ఇస్ నాట్ రిప్రజెంటెడ్ బై ప్లీడర్, అతని తరపున లాయర్ ఎవరు లేకుంటే, లేదా ఆర్ అన్నారు కదా, లేదా ఇఫ్ ది జడ్జ్ ఆర్ మేజిస్ట్రేట్ కన్సిడర్ హిస్ పర్సనల్ అటెండెన్స్ నెసరీ, అతను ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరయ్యే తీరాలా అని జడ్జి గారు అని మేజిస్ట్రేట్ గారు అనుకుంటే, ఆ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, రెండు దానిలో ఎప్పుడైనా సరే హీ మే, అంటే జడ్జి కానీ మేజిస్ట్రేట్ కానీ, ఇఫ్ ఇట్ థింగ్స్ ఫిట్ అండ్ ఫర్ రీజన్స్ టు బి రికార్డెడ్ బై హిమ్, అతను ఇది అవసరమని అనుకుని కారణాలు రాస్తే ఏం చేయొచ్చు? ఎయిదర్ అర్జెంట్ సచ్ ఇంక్వైరీ ఆర్ ట్రయల్, అది వాయిదా అయినా వేయచ్చు, ఆ ఇంక్వైరీ కానీ ట్రయల్ కానీ వాయిదా వేయచ్చు, లేదా ఆర్డర్ దట్, ఏమైనా ఆర్డర్ వేయచ్చు, దాట్ ది కేస్ ఆఫ్ సచ్ అక్యూజ్, ఆ ముద్దాయి యొక్క కేసు బీ టేకన్ అప్ ఆర్ ట్రైడ్ సపరేట్లీ, విడిగా అతని కేసును చూద్దాము, అతని కేసును సపరేట్గా తీసుకుందాము అని చెప్పేసి ఆర్డర్ అయితే వేయచ్చట. ఎప్పుడు? అతనికి లాయర్ లేనప్పుడు, లేదా జడ్జి మేజిస్ట్రేట్ అనుకున్నప్పుడు, ఇది అవసరము అని అనుకున్నప్పుడు. అయిందా? అదే అన్నమాట. 318 ప్రొసీజర్ వేర్ అక్యూజ్ డస్ నాట్ అండర్స్టాండ్ ప్రొసీడింగ్స్. మరి ముద్దాయికి ఈ ప్రొసీడింగ్స్ అర్థం కాని పరిస్థితి ఏదైనా ఉన్నప్పుడు ఎలా అంటే, ఇఫ్ ది అక్యూజ్డ్ దో నాట్ ఆఫ్ అన్సౌండ్ మైండ్
కెనాట్ బి మేడ్ టు అండర్స్టాండ్ ది ప్రొసీడింగ్స్. మరి వాడికైతే బుద్ధి సరిగానే ఉంది, అన్సౌండ్ మైండ్ ఏం కాదు, కానీ ఆ ప్రొసీడింగ్స్ వాడికి అర్థం కాలేదు. అలాంటప్పుడు ది కోర్ట్ మే ప్రొసీడ్ విత్ ఇంక్వైరీ అట్ ట్రయల్ అండ్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎ కోర్ట్ అదర్ దాన్ ఎ హైకోర్ట్, if such proceeding result in a conviction, the proceeding shall be forwarded to the High Court with a report of the circumstances of the case, and the High Court shall pass thereon such order as things fit. మరి ఇతను అండర్స్టాండ్ చేసుకున్నటువంటి ఇదిలో లేడు, పిచ్చోడు అయితే మాత్రం కాదు, అన్సౌండ్ మైండ్ అయితే కాదు, కానీ అతనికి ఆ ప్రొసీడింగ్స్ అయితే అర్థం కాలేదు. సరే, అయినా సరే కోర్టు వచ్చేసి కోర్ట్ మే ప్రొసీడ్ విత్ ఇంక్వైరీ ఆర్ ట్రయల్, అది ప్రొసీడ్ అవుతుంది ట్రయల్తో ఎంక్వైరీతో. అండ్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎ కోర్ట్ అదర్ దాన్ హైకోర్టు, హైకోర్టు కాకుండా వేరే కోర్టు ఏదైనా సరే, ఇఫ్ సచ్ ప్రొసీడింగ్ రిజల్ట్ ఇన్ కన్విక్షన్, మరి ఆ ప్రొసీడింగ్స్ ఆఖరిలో కన్విక్షన్ పడింది అనుకోండి, శిక్ష పడింది అనుకోండి, అప్పుడు ఈ ప్రొసీడింగ్స్ అల్లా ది ప్రొసీడింగ్ షాల్ బి ఫార్వర్డెడ్ టు ది హైకోర్ట్ విత్ ఎ రిపోర్ట్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్ ది కేస్. ఈ కేసు యొక్క పరిస్థితులను వివరిస్తూ ఒక రిపోర్ట్ తయారు చేసి హైకోర్టుకి ఫార్వర్డ్ చేయాలి. అండ్ ది హైకోర్ట్ షాల్ పాస్ దేర్ ఆన్ సచ్ ఆర్డర్ యాజ్ దిస్ థింగ్స్. మరి హైకోర్టు ఏది అవసరం అనుకుంటుందో, ఏది సరిపోతుంది ఆర్డర్ అని అనుకుంటుందో ఆ ఆర్డర్ అయితే పాస్ చేస్తుంది. ఇది ముద్దాయికి ఈ ప్రొసీడింగ్స్ అర్థం కాని పరిస్థితుల్లో, ముద్దాయి యొక్క మానసిక పరిస్థితి సరిగా ఉండి కూడా అతనికి అర్థం కాని పరిస్థితుల్లో ఇలా జరుగుతుంది అనమాట. 318. సార్ మీరు మ్యూట్ అయినట్టున్నారు సార్. లేదు సార్, టాబ్లెట్ వేసుకుంటాం. 319 పవర్ టు ప్రొసీడ్ అగైన్స్ట్ అదర్ పర్సన్స్ అపియరింగ్ టు బి గిల్టీ ఆఫ్ అఫెన్స్. మరి ఈ నేరం చేశాడు అని అగుపిస్తుంది అని అనుకున్నప్పుడు వాళ్ళకి అగైన్స్ట్ ఎలా ప్రొసీడ్ కావాలి అనేటువంటి పవర్ కోర్టుకి ఉంటుంది. అది ఎలా అన్నది చదువుకున్నాం. వేర్ ఇన్ ది కోర్స్ ఆఫ్ అన్ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు కానీ, ఆ ట్రయల్ ఆఫ్ అన్ అఫెన్స్, ఏ నేరాన్ని సరే విచారణ చేస్తున్నప్పుడు, ట్రయల్ జరుపుతున్నప్పుడు, ఇట్ అపియర్స్ ఫ్రమ్ ది ఎవిడెన్స్ దట్ ఎనీ పర్సన్ నాట్ బీయింగ్ ది అక్యూజ్డ్ హ్యాస్ కమిటెడ్ ఎనీ అఫెన్స్ ఫర్ విచ్ సచ్ పర్సన్ కుడ్ బి ట్రైడ్ టుగెదర్ విత్ అక్యూజ్డ్. మరి సాక్ష్యం అంతా వింటూ ఉన్నారు, కోర్టు కానీ వింటూ ఉంది. అప్పుడు ఆ ఎవిడెన్స్ లో అనిపించింది ఏమని, ఎనీ పర్సన్ నాట్ బీయింగ్ ది అక్యూజ్డ్, ఈ ముద్దాలు కాకుండా వేరే పర్సన్, ఎవరో ఇతర పర్సన్ హ్యాస్ కమిటెడ్ ఎనీ అఫెన్స్, వేరే వాడు నేరం చేశాడు అని చెప్పి అనిపించింది. ఆ నేరం చేసినందువల్ల ఇప్పుడు ఎవరి గురించి అయితే మనం విచారణ జరుపుతున్నామో వాళ్ళతో కలిపి అతన్ని కూడా విచారించాల్సి ఉంది అని ఆ ఎవిడెన్స్ నుంచి కోర్టుకి అనిపిస్తే, ఇట్ అపియర్స్ ఫ్రమ్ ది ఎవిడెన్స్ అన్నారు కదా, ఇక్కడ అన్నారు చూడండి, ఇట్ అపియర్స్ ఫ్రమ్ ది ఎవిడెన్స్ అనిపిస్తుంది ఏమని, దట్ ఎనీ పర్సన్ నాట్ బీయింగ్ ద అక్యూజ్డ్, ముద్దాయి కాకుండా వేరే ఎవరో, ఏ పర్సన్, ఏ వ్యక్తి అయినా సరే, హ్యాజ్ కమిటెడ్ ఎనీ అఫెన్స్, నేరం చేశాడు అని అనిపించాలి. ఎలా అంటే, ఫర్ విచ్ సచ్ పర్సన్ కుడ్ బి ట్రైడ్ టుగెదర్ విత్ ది అక్యూజ్డ్, ఈ ముద్దాయిలతో కలిపి అతన్ని కూడా విచారించగలిగినటువంటి నేరం అయితే చేశాడు అని కోర్టుకి అనిపిస్తే, ది కోర్ట్ మే ప్రొసీడ్ అగైన్స్ట్ సచ్ పర్సన్ ఫర్ ది అఫెన్స్ విచ్ హీ అపియర్స్ టు హ్యావ్ కమిటెడ్. మరి అతను ఏ నేరం చేశాడని అనిపిస్తుందో ఆ నేరానికి సంబంధించి అతనికి అగైన్స్ట్ గా కోర్టు ప్రొసీడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వేర్ సచ్ పర్సన్ ఇస్ నాట్ అటెండింగ్ ది కోర్ట్, అతను కోర్టుకు హాజరు కాలేదనుకోండి, అలాంటి వ్యక్తి, ఎనీ పర్సన్ అన్నాం కదా, అలాంటి వ్యక్తి, అలాంటప్పుడు హీ మే బి అరెస్టెడ్ ఆర్ సమన్, మరి అరెస్ట్ అన్నా చేయొచ్చు లేదా సమన్స్ అన్నా ఇష్యూ చేయొచ్చు, యాజ్ ది సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ది కేస్ మే రిక్వైర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రొసీడ్. ఆ పైన చెప్పినటువంటి పర్పస్ కోసం అతన్ని అరెస్ట్ అన్నా చేసి తీసుకురావచ్చు లేదా సమన్స్ అన్నా పంపించి కోర్టు ముందర హాజరు కమ్మని చెప్పొచ్చు. నెక్స్ట్, any person attending the court, although not under arrest or upon a summons, may be detained by such court
for the purpose of the inquiry into or trial of the offense which he appears to have committed. సరే, అతను మళ్ళీ అరెస్ట్ చేసి ఏం తీసుకురాలా, అతనికి సమన్స్ కూడా ఇవ్వాలా, కానీ అక్కడ ఉన్నాడు, ఆ కోర్టుకి అటెండ్ అయ్యాడు, వేరే పర్పస్ కోసమో దేనికోసమో వచ్చి ఉన్నాడు అనుకోండి. అప్పుడు ఎలా చూడండి అంటే అప్పుడు కూడా కోర్టు డీటైన్ చేయొచ్చట. ఎనీ పర్సన్ అటెండింగ్ ది కోర్ట్ అటెండ్ అయ్యాడు, కానీ ఆల్దో నాట్ అండర్ అరెస్ట్ చేసి ఏం తీసుకురాలా, మరి సమన్స్ కూడా ఇవ్వాలా, అతన్ని మేబీ డీటైన్డ్ బై సచ్ కోర్ట్, ఆ కోర్టు చేత అతను డీటైన్ చేయబడచ్చు, నిర్బంధించబడచ్చు. దేనికోసం? ఫర్ ది పర్పస్ ఆఫ్ ది ఇంక్వైరీ ఇంటూ ఆ ట్రయల్ ఆఫ్, ఆ నేరం అతను ఏ నేరం చేశాడని కోర్టు కనిపిస్తుందో ఆ నేరానికి సంబంధించి ఇంక్వైరీకి కానీ విచారణకు కానీ అతన్ని నిర్బంధించేటువంటి అధికారం అయితే కోర్టుకి ఉన్నదన్నమాట. వేర్ ది కోర్ట్ proceeds against any person under subsection 1, ఈ subsection 1 కింద ప్రొసీడ్ అయితే ది ప్రొసీడింగ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ పర్సన్ షల్ బి కమెన్స్డ్ afresh and the witnesses reheard. మరి ఇతనికి అగెన్స్ట్ గా ఏ సాక్ష్యం ఇంతకుముందు చెప్పి ఉంటారు, అట్లాంటప్పుడు పిలుస్తున్నారు అనుకోండి, అతని కొత్త వ్యక్తిని మళ్ళీ పిలుచుకొచ్చినప్పుడు అతనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ afresh అంటే మళ్ళీ మొదటి నుంచి అయితే కమెంట్స్ కావాలి, మళ్ళీ విట్నెస్ మళ్ళీ రీహర్డ్ అంటే మళ్ళీ సాక్షులు మళ్ళీ రావాల్సి ఉంటుంది. Subject to the provisions of clause A, the case may proceed as if such person had been an accused person when the court took cognizance of the offence upon which the inquiry or trial was commenced. Subject to the provisions of clause A, clause A కి లోబడి, ఈ clause A కి లోబడి అంటే ఫ్రెష్ స్టార్ట్ అవుతాయి అని అంటున్నాం కదా, విట్నెసెస్ కూడా మళ్ళీ పిలిపిస్తారని అంటున్నారు కదా, ఇక్కడ చెప్పారు చూడండి, ఇది దానికి లోబడి ది కేస్ మే ప్రొసీడ్ యాజ్ ఇఫ్ సచ్ పర్సన్ హ్యాడ్ బీన్ అన్ అక్యూజ్డ్ పర్సన్ when the court took cognizance of the offense upon which the inquiry or trial was commenced. మరి ఈ కోర్టు కాగ్నియన్స్ తీసుకున్న సమయంలో, కాగ్నియన్స్ తీసుకున్న సమయం అంటే ఏంటి? నేరం చేశాడని ఒప్పుకుంటాం కాదు, అది ఏమన్నారు మేడం, గిల్టీ ప్లీడ్స్ గిల్టీ అన్నది అది కాదు. కాగ్నియన్స్ ఎప్పుడు తీసుకుంటారు, కోర్టు ఎప్పుడు తీసుకుంటారు? మామూలుగా క్రైమ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది అనుకుంటే అలా అని కాదు, అది కూడా ఒక ఇదే. పోలీసులు చార్జ్ షీట్, అవునమ్మా, పోలీసులు చార్జ్ షీట్ అయితే ఫైల్ చేస్తారు. లేదు ప్రైవేట్ కంప్లైంట్ ఏదైనా ఉందనుకోండి, అది కూడా కోర్టులో ఫైల్ చేస్తారు. వాళ్ళ కంప్లైంట్ వాళ్ళ తరఫున విట్నెస్ స్టేట్మెంట్స్ అన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అవన్నీ ఇవైతే ఇట్లా ప్రైవేట్ కంప్లైంట్ అయితే ఇవి విన్న తర్వాత అవి పోలీస్ రిపోర్ట్ ద్వారా వేసిందని అనుకోండి, పోలీసులు చార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు ఏం చేస్తుంది, ఆ చార్జ్ షీట్ అట్లా చదివిన తర్వాత కాగ్నియన్స్ తీసుకుంటుంది. లేదమ్మా చార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు ఫస్ట్ చార్జ్ షీట్ అంతా చదువుతుంది, స్టేట్మెంట్లు అవన్నీ చదివిన తర్వాత కాగ్నియన్స్ తీసుకుంటది కోర్టు. లేదు సార్, లేదు చార్జ్ షీట్ ఫైల్ చేయగానే కోర్టు కాగ్నియన్స్ తీసుకుంటుంది. చార్జ్ షీట్ అలా చదివి కాగ్నియన్స్ తీసుకుంటుంది. ఆ కాగ్నియన్స్ తీసుకున్నప్పుడు కేసు టేకన్ ఆన్ ఫైల్ అని వింటూ ఉంటారు మీరు. అది తీసుకోవడం. నంబర్ ఇస్తారు, సిసి నంబర్ లేకపోతే పిఆర్సి నంబర్ ఇస్తారు. అప్పుడు మనకు కేసు కాగ్నియన్స్ తీసుకుంది కోర్టు అని అనాలి. బిఫోర్ ద సిసి నెంబర్ సార్. సార్ బిఫోర్ ద సిసి నెంబర్ ఇన్ ద కోర్ట్. లేదు సార్, సిసి నంబర్ ఇచ్చారంటే అర్థం కాగ్నియన్స్ తీసుకున్నారని అర్థం. ఓకే, అది ఈ ముద్దాయిని ఎప్పుడు మధ్యలో సాక్ష్యాలు జరుగుతుండగా ఇతను నేరం చేశాడు అనిపించింది, వీళ్ళు తీసుకుని వచ్చారు కదా ఇక్కడ. అలాంటప్పుడు ఎలా భావించుకోవాలంటే ఇక్కడ ఏమన్నా ది ప్రొసీడింగ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ పర్సన్ షల్ బి కమెన్స్డ్ అఫ్రెష్ అన్నాం, అంటే తిరిగి మళ్ళీ కొత్తగా స్టార్ట్ కావాలి, వన్కి అగైన్స్ గా ప్రొసీడింగ్స్ అంటున్నాం, విట్నెస్ మళ్ళీ రావాలి, రీహర్డ్ అంటున్నాం. అలాంటప్పుడు ఇతను ఫస్ట్ నుంచి లేడు కదా అని ఎవరు వాదించవచ్చు. ఇతను చార్జ్ షీట్ వేసిన టైం నుంచి ముద్దాయిగానే ఉన్నాడు అని చెప్పేసి కోర్టు అనుకోవాలట.
ఇక్కడ రాశారా? యాజ్ ఇఫ్ అని రాశారు చూడండి. నోట్ చేస్తున్నాను. యాజ్ ఇఫ్ సచ్ పర్సన్ హ్యాడ్ బీన్ అన్ అక్యూజ్ అన్నాం కదా. యాజ్ ఇఫ్ అలా Yes, sir. అనుకోవాలి అంటుంది కదా. ఎలా Yes, sir. అంటే సచ్ పర్సన్ హ్యాడ్ బీన్ అన్ అక్యూజ్ పర్సన్ ఎప్పుడు వెన్ ది కోర్ట్ టు కాగ్నిజెన్స్ ఆఫ్ ది అఫెన్స్. కోర్టు కాగ్నిజెన్స్ ఎప్పుడు తీసుకుందో అప్పుడు కూడా అతను ముద్దాయిగానే ఉన్నాడని భావిస్తూ ఆ ట్రయల్ అది జరగాలన్నమాట. ఏ కమెంట్స్ అవుతుంది కదా అప్పటికి అంటే అతను మొదటి నుంచి ముద్దాయిగానే ఉన్నాడు అని భావించుకుంటూ అతనికి అగెన్స్ట్ గా కేసు అయితే నడపాలి అని చెప్పేసి ఇది చెప్తాం అనమాట. అతను మధ్యలో వచ్చాడు కదా కాబట్టి అతను మొదటి నుంచి లేడు కదా అని అనకూడదు. అతను మొదటి నుంచి కేసు కాగ్నిజెన్స్ తీసుకున్నప్పటి నుంచి అతను ముద్దాయిగానే ఉన్నాడు అని భావిస్తూ కేసుని ముందుకు తీసుకెళ్లాలా అని చెప్పేసి చెప్తున్నారు అనమాట.